Okay, hi friends. Welcome back to our యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్ ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. సో అదేంటంటే సేజ్ ఐటీ స్కాలర్షిప్ వాళ్ళదనమాట. సో ఇది వచ్చేసి స్కాలర్షిప్ వచ్చేసి మనకి ప్రైజ్ అండ్ రివార్డ్ వచ్చేసి 50,000 రూపీస్ వరకు ఇస్తారు. సో దానికి ఎలిజిబిలిటీ ఏంటి, లాస్ట్ డేట్ ఏంటి చూద్దాం ఈ వీడియోలో. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 25/5 అంటే మే 25, 2025 వరకు ఉందన్నమాట అప్లికేషన్. సో ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చి దిస్ ఈజ్ ఓపెన్ ఫర్ సిటిజన్ లీగల్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా బిట్వీన్ 70 to 30 ఇయర్స్. అంటే మీకు 17 ఏళ్ల వయసు నుంచి 30 ఏళ్ల వయసులోపు వాళ్ళు ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయొచ్చు. పార్టిసిపెంట్స్ మస్ట్ బి ఏ రెగ్యులర్ పార్ట్ టైమ్ కాలేజ్ స్టూడెంట్ ఇన్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా. ఓకే, మీరు కాలేజీ స్టూడెంట్ అయి ఉండాలి. ఓకే, ఇంకా మరిన్ని వివరాలు కావాలి అంటే కనుక ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయమని అడుగుతున్నారు. సో ఒకసారి చూద్దాము, ఒకసారి వెబ్సైట్ మీద క్లిక్ చేసి. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు అనమాట, మనకి 50,000 వరకు మనకి ప్రైజ్ మనీ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఇలా వీళ్ళు ప్రతి మంత్ కండక్ట్ చేస్తారు. ఆ మంత్ కండక్ట్ చేసిన విన్నర్స్ అనౌన్స్మెంట్, అప్లికేషన్ సబ్మిషన్ డెడ్ లైన్ అండ్ అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ స్కాలర్షిప్ ఏముందో చూద్దాం. ఐఈటి నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి ఐఈటి ఇండియా స్కాలర్షిప్ అవార్డ్ అనమాట. సో ఇది కూడా వచ్చేసి మీకు 10 లక్షల వరకు స్కాలర్షిప్ వస్తుంది. దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఓపెన్ టు ఫుల్ టైమ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్స్ ఆఫ్ బీటెక్ అనమాట, గ్రాడ్యుయేషన్ అనమాట, యూజీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అని ఇచ్చారు. ఓకే, సో ఈ స్కాలర్షిప్ కోసం లేదంటే ఈ ప్రైజ్ మనీ రివార్డ్ కోసం అప్లై చేయాలంటే వాళ్ళకి 60% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఉండాలి కంపల్సరీగా ప్రతి సెమిస్టర్లో. ఓకే, లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 31/5 అనమాట. సో ఇది కూడా ఒక్కసారి ఈ వెబ్సైట్ మీదకి వెళ్ళి క్లిక్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ చూస్తే కనుక మీకు ఎలా అప్లై చేసుకోవాలి, ఆ గైడ్ లైన్స్ అవన్నీ కూడా ఇచ్చారన్నమాట. ఇన్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. లేదంటే కనుక ఇక్కడ లాగిన్లోకి వెళ్ళి బడ్డీ ఫర్ స్టడీ అనే దాంట్లోకి వెళ్ళి రిజిస్టర్ అయ్యి చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్కాలర్షిప్ గురించి కూడా చూసేసి క్లోజ్ చేద్దాం వీడియోని. నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి మీకు ఆక్స్ఫర్డ్ అండ్ కేంబ్రిడ్జ్ సొసైటీ ఆఫ్ ఇండియన్ స్కాలర్షిప్ అనమాట. సో దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి దిస్ ఈజ్ ఓపెన్ టు ఇండియన్ స్టూడెంట్స్ బిలో 30 ఏజ్. అంటే 30 ఏళ్లలోపు స్టూడెంట్స్ ఎవరైనా సరే ఎలిజిబుల్ అనమాట. డిగ్రీ స్టూడెంట్స్, ఎంబీఏ స్టూడెంట్స్, బీటెక్ స్టూడెంట్స్, ఎంటెక్ స్టూడెంట్స్, ఏ స్టూడెంట్స్ అయినా అప్లికబుల్. లాస్ట్ డేట్ వచ్చేసి 31/5 అండి. ప్రైజ్ మనీ వచ్చేసి 4 lakhs వరకు వస్తుంది అన్నమాట. ఓకే, సో వీళ్ళు ఏం చేయాలి ఏంటి అంటే డిస్క్రిప్షన్లో చూడండి ఇక్కడ. ఓకేనా, మీకు ఆక్స్ఫర్డ్ అండ్ కేంబ్రిడ్జ్ సొసైటీ ఆఫ్ ఇండియన్ స్కాలర్షిప్ ఈజ్ ఆఫరింగ్ బై అన్ ఆక్స్ఫర్డ్ అండ్ కేంబ్రిడ్జ్ సొసైటీ ఆఫ్ ఇండియా టు ఇండియన్ స్టూడెంట్ పర్సూయింగ్ అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ గ్రాడ్యుయేషన్ ఆర్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అట్ ద యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ అండ్ కేంబ్రిడ్జ్. సో వాళ్ళ యూనివర్సిటీస్లో ఏంటంటే మీకు అండర్ గ్రాడ్యుయేషన్ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదంటే పిహెచ్డి రీసెర్చ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారన్నమాట. సో ఇప్పుడు ఆ అవకాశాన్ని మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు 4 lakhs వరకు మీకు కన్సెషన్ వస్తుంది వాళ్ళ ఫీజులో. లేదంటే కనుక 4 lakhs అనేది ప్రైజ్ మనీ ఇస్తారనమాట. ఓకే, సో ఒకసారి ఆ వెబ్సైట్ కూడా ఒకసారి క్లిక్ చేసి చూద్దాం అసలు ఏమొస్తుందో. సో ఇలాంటి మరిన్ని వివరాలు కావాలి అంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఆ, మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మొత్తం లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఎలిజిబిలిటీ, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకుని మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. అండ్ ఇటువంటి వీడియోస్, ఇన్ఫర్మేషన్స్, షార్ట్స్ ఇలాంటివి మనకి ఇన్ఫర్మేటివ్ కావాలి అంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.